ఇప్పుడు నేనున్నది మన హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. సో అందరికీ ఇది స్టేషన్, కానీ కమింగ్ త్రీ డేస్ ఇది నా హోమ్ టౌన్. సో ఇది నా ఇల్లుగా ఉంటుంది. సో వినడానికి కొంచెం క్రేజీగా ఉంది కదా, ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా క్రేజీ ఉంటుంది. కానీ ఇక్కడ 3 days నేను కంటిన్యూస్గా స్టే చేయాలంటే దానికి నేను 3 కండిషన్స్ పెట్టుకున్నా. అందులో ఫస్ట్ కండిషన్ ఏంటి అని అంటే, నేను ఒక్కసారి స్టేషన్లో అడుగు పెడితే మళ్ళీ 3 days తర్వాతనే బయటకు రావాలి. అండ్ సెకండ్ కండిషన్ వచ్చేసి, ఈ 3 days ట్రిప్ వచ్చేసి ఒక 1000 రూపీస్లోనే కంప్లీట్ చేయాలి. అండ్ నేను ఈ స్టేషన్ నుంచి సికింద్రాబాద్ నుంచి విజయవాడ వెళ్ళొచ్చు, విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళొచ్చు, ఇట్లా ఏ స్టేషన్కైనా వెళ్ళొచ్చు, కానీ స్టేషన్ నుంచి మాత్రం బయటికి రావాలి. ఈ 3 daysలో నా తిండి, నిద్ర, స్నానం, ఎవ్రీథింగ్ మనకి స్టేషన్లోనే జరుగుతుంది అనమాట. తినే తిండి, తాగే నీళ్లు, పడుకునే నిద్ర, ఎవ్రీథింగ్ గైస్. అన్నిటికన్నా ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, ప్లాట్ఫామ్ టికెట్ బుక్ చేయాలి. సో నేను రైల్వే యాప్ ఓపెన్ చేసి ఇందులో అయితే బుక్ చేస్తున్నా. ఎందుకంటే స్టేషన్లో 1 day ఫ్రీగా ఉండాలి అని అంటే ఎవరు నిర్ణయిస్తారు చెప్పండి? ఐదర్ ప్లాట్ఫామ్ టికెట్ అన్నా ఉండాలి, లేకపోతే మనం ఎక్కడికైతే వెళ్తామో ఆ టికెట్ అయినా ఉండాలి. సో నేను అందుకోసం అని చెప్పేసి ప్లాట్ఫామ్ టికెట్ అయితే బుక్ చేస్తున్నా. చలో ఫస్ట్ అయితే స్టేషన్లో అడుగుతాం. దయచేసి వినండి, రైలు నంబర్ 12740 సికింద్రాబాద్ నుండి వరంగల్, విజయవాడ మీదుగా విశాఖపట్నం. ఫైనల్గా నేను స్టేషన్లోకి ఎంటర్ అయినా. నాకు ఇక్కడ ఉన్నటువంటి జనాలను చూస్తే పడుతుంది. సింపుల్ థింగ్ చెప్పాలంటే, పబ్లిక్ ప్లేస్లో కెమెరా ఆన్ చేసి, అండ్ దట్టు రైల్వే స్టేషన్ అంటే ఎంతమంది ఉంటారో తెలుసు కదా, పడుతుంది నిజంగా చెప్పాలంటే. కానీ సో యాక్చువల్గా ఏమైంది అని అంటే, టైం వచ్చేసి ఇప్పుడు 10-11 అట్లా అవుతుంది. నేను మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదు. ఫస్ట్ అయితే వెళ్ళి రైల్వే స్టేషన్లో మనకి ఇక్కడ టిఫిన్ దొరుకుతుందేమో, ఫస్ట్ టిఫిన్ చేద్దాం. సో టిఫిన్ చేసిన తర్వాత, అంటే టిఫిన్ కోసం మనం ఏదో ఒకటి చూడాలి ఫస్ట్. ఏదైనా ఫుడ్ స్టాల్ ఉందా లేదా అని చెప్పేసి. నేను యాక్చువల్లీ ఆల్మోస్ట్ ఒక 8 o'clock అట్లా స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ ప్రాబ్లం ఏమైంది అని అంటే, లోకల్ MMTS ఉంటుంది కదా, అది నన్ను ఇబ్బంది పెట్టింది. నేను వచ్చే ఆఫీస్పేట్ నుంచి సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కకుండా హైదరాబాద్ ట్రైన్ ఎక్కిన అనమాట. తీసుకుపోయి హైదరాబాద్లో డ్రాప్ చేసింది. సో అక్కడి నుంచి మళ్ళీ ట్రైన్ తీసుకొని బేగంపేట నుంచి మళ్ళీ సికింద్రాబాద్ వచ్చిన. సో అందుకని లేట్ అయింది. అండ్ ఇప్పుడు వెళ్ళైతే ఫస్ట్ టిఫిన్ చేద్దాం. గుర్తుపెట్టుకోవాలి, నా చేతిలో ఉంది ఓన్లీ 1000 రూపీస్ బడ్జెట్. ఆ బడ్జెట్ ప్రకారం మనం అయితే టిఫిన్ చేయాలి. చూద్దాం, 20 రూపీస్ 30 రూపీస్ ఏమైనా టిఫిన్ దొరికితే విల్ గో త్రూ ఇట్. भैया इधर नाश्ता मिलेगी क्या? हाँ, मतलब स्टेशन रिपेयर में है ना, उधर कुछ भी नहीं मिल रहा है. गाड़ी का टाइम तक ही मिलेगा क्या? नाश्ता नहीं मिलता है क्या? ठीक है भाई, थैंक यू. ఏమైందిరా ముఖం మీద అట్లా పెట్టుకున్నావు అని అడిగితే, నాకు ఈ జర్నీ కొంచెం కాంప్లికేట్గా ఉండాలని చెప్పేసి నాకు కొన్ని 3 restrictions పెట్టుకుని ఉన్నాయి కదా. కానీ స్టేషన్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇంకొకటి యాడ్ అయింది అనమాట. ఇంకొక బిగ్గెస్ట్ ప్రాబ్లం యాడ్ అయింది. అదేంటి అని అంటే, ఈ స్టేషన్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఫుడ్ స్టాల్స్ మొత్తం కూడా కొట్టారు. నో ఫుడ్, నో టిఫిన్ స్టాల్స్, నో లంచ్ స్టాల్స్, నో డిన్నర్ స్టాల్స్, ఇవి ఏం లేవు అనమాట. సో అవి ఎప్పుడు వస్తాయి అని అంటే, ఓన్లీ మనకి ఇప్పుడు ఏదన్నా వెళ్ళే ట్రైన్స్ ఉంటాయి కదా, సో ఆ ట్రైన్స్ వచ్చినప్పుడు మాత్రమే, ఆ ట్రైన్స్లో ఉన్న వాళ్ళకి అమ్మడానికి మాత్రమే అవి వస్తాయంట. యాక్చువల్గా ఈ స్టేషన్ అంతా తిరిగినా సరే ఫుడ్ స్టాల్స్ అయితే ఎక్కలేవు. నాకు ఒక చిన్న స్టాల్ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ప్లాట్ఫామ్స్ మధ్యలో అయితే స్టాల్స్ పెట్టున్నాయి. ఆ స్టాల్స్లో ఏంటంటే జస్ట్ స్నాక్స్ మాత్రమే దొరుకుతున్నాయి. కానీ ఆ స్నాక్స్ తింటే ఇప్పుడు బిస్కెట్ అవుతామని చెప్పేసి తిరుగుతుండే, ఇంకేమైనా దొరుకుతాయి అని చెప్పి. కానీ నాకు అప్పుడే కనిపించింది ప్లాట్ఫామ్ నెంబర్ 7 అనుకుంటుంది, అందులో ఫ్రూట్స్ అమ్ముతున్నాడు. సో వెళ్ళి చూద్దాం అక్కడ ఏం ఫ్రూట్స్ ఉన్నాయి అవన్నీ. ఒకవేళ బనానాస్ ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకుంటాం బనానాస్. మిగతా ఏ ఫ్రూట్స్ ఉన్నాయి కానీ లైటింగ్గా తీసుకున్నాం. చూద్దాం వెళ్ళి. बनाना चाहिए. बनाना कितना ఎంతనా? 40 रुपए किच्छे 80 रुपए दर 40 రూపాయలకి ఎన్ని? 40 రూపాయలకు 6 వస్తాయి. ఇచ్చేసాను 40 రూపాయలు 6 అంటే 3 ఎన్ని వస్తాయి? 30 రూపాయల 20? 3 ఇచ్చేసాను.
అన్న జర మంచిగా అన్న జర పచ్చి జర మంచిగా ఇచ్చేసి యూట్యూబ్ దాని కూడా అన్ని అన్న యాక్చువల్గా ఏమైందంటే అన్న నేను ఇందులో టిఫిన్ దొరుకుతుందేమో అనుకున్నా కానీ ఇవన్నీ చేసి ఉన్నాయి కదా మొత్తం తీసేసి ఉన్నాయి. అదే చూస్తున్నాను అప్పటి నుంచి ఇక దొరకకనే ఇప్పుడు ఇది తీసుకుంటున్నాం వల్ల. సో అది 20 రూపీస్ అంట ఇవి 3 బనానాస్. ఇదే ఇప్పుడు మనకి నాస్తా అన్న. ఒక వాటర్ బాటిల్ నార్మల్ కూల్. ఈ బనానాస్ తీసుకొని తిని ఒక ఎంటీ అంటే ఎవ్వరు లేని ప్లాట్ఫామ్ చూసుకొని వచ్చి కూర్చున్నాను అనమాట. అసలు ఏం చేయాలి, ఏం చేయాలి, ఇప్పుడు ఫుడ్ దొరకకపోతే ఎట్లా అని చెప్పేసి కొన్ని థాట్స్ నా బ్రెయిన్లో అయితే రన్ అవుతున్నాయి. సో ఫస్ట్ మీకు బడ్జెట్ ట్రాక్ అయితే చెప్తాను అనమాట. అసలు బడ్జెట్ ఇప్పుడు ఎప్పటివరకు నేను ఎంత ఖర్చు చేశాను అని చెప్పేసి. మార్నింగ్ ప్లాట్ఫామ్కి ఒక 10 రూపీస్ ఖర్చు చేశా అండ్ బనానాస్కి ఇంకా వాటర్ బాటిల్ కలిపి 34 రూపీస్ స్పెండ్ చేశాను అనమాట. సో టోటల్గా 44 రూపీస్ అయితే కంప్లీట్ అయినాయి. అండ్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి 956 రూపీస్ అయినా ఉన్నాయి అనమాట. సో ఇప్పుడు ఈ 956 రూపీస్ తోటి నేను ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ 3 days అయితే ట్రావెల్ చేయాలి. నాకు అనిపిస్తుంది అంటే అసలు నేను ఎందుకు ఇక్కడ ఎండి దగ్గర కూర్చున్నా, పోదాం 1 to 10 ఉన్నాయి ఇక్కడ ప్లాట్ఫామ్స్, అన్ని తిరిగి చూద్దాం అని చెప్పేసి. చలో పోయి మొత్తం చూద్దాం. అరే నీ అమ్మ తిరిగి బేజార్ వస్తుంది ఈ సికింద్రాబాద్. అసలు ఇది సికింద్రాబాద్ స్టేషనా లేకపోతే ఏదన్నా లోకల్ స్టేషనా అనే డౌట్ క్రియేట్ అయింది నాకైతే. అసలు ఒక వెయిటింగ్ హాల్ కనిపిస్తలేదు, ఒక స్టాల్స్ కనిపిస్తలేవు. అరే ఓకే ఇక్కడ ఉన్న వెయిటింగ్ హాల్ ఉంది, పోదాం ఒకసారి. అది ఎంత ఛార్జ్ చేస్తాడో చూద్దాం. అరే నీ అమ్మ ఇది ఏసీ అని పెట్టండు, ఏసీ లేదు ఏం లేదు కదా. జస్ట్ ఒక 4 ఫ్యాన్స్ పెట్టండి, ఆ ఫ్యాన్స్ తిరుగుతుందో మొత్తం ఉడకపోస్తుంది. వేస్ట్ ఇది. ఏసీ హాల్ కాదు, ఏం కాదు ఇది. అనవసరంగా బయట కూర్చుంటే కొంచెం గాలి అవుతుంది కొంచెం అటు ఇటు కొడుతుంది, కానీ ఈ ఏసీ అని చెప్పేసి వేస్ట్ ఇది. చీ బాబా. బయట ఈ జనరల్ వెయిటింగ్ హాల్లోనే మస్తు సల్లా ఉంది. యాక్చువల్గా ఫ్యాన్స్ అన్నీ కూడా మస్తు తిరుగుతున్నాయి అండ్ టేబుల్ ఫ్యాన్స్ కూడా తిరుగుతున్నాయి అనమాట. జబర్దస్త్ ఉంది. సో 1 అయింది, మస్తు దారుణంగా ఆగలేదు ఎందుకంటే పొద్దున తెలియదు కదా. అంటే ఇప్పుడు కూడా చూడాలి, ఇప్పుడు ఏమైనా అసలు లంచ్ దొరుకుతుందా లేదా చూడాలి, చూద్దాం. సెర్చ్ చేద్దాము, దొరకకపోయినా దొరికించుకుందాం ఏదో ఒకటి అయితే కంపల్సరీ. హాఫ్ అన్ అవర్ నుంచి తిరుగుతున్నాయి ఇదే ఫుడ్ కోసం, ఏదైనా దొరుకుతుందా అని చెప్పేసి. ఇప్పుడు స్టార్ సెలబ్రిటీ అని అమ్మ దమాక్ ఖరాబ్ అవుతుంది, ఆకలి అవుతుంది ఫస్ట్ థింగ్. చూద్దాం అసలు ఆ బాయ్స్ ఎవరు ఫుడ్ తీసుకొని వచ్చే బాయ్స్ కూడా కనిపిస్తారు, ప్యాంట్రీ బాయ్స్ అంటారు కదా. సో వాళ్ళు కూడా కనిపిస్తలేరు, బట్ కనిపిస్తే ఇట్స్ ఓకే ఫైన్. తిరుగుతున్నా అంతే. అంటే మొత్తం అవే చూపిస్తుంటే మీకు కూడా బోర్ కొడుతుంది కదా, సో అందుకని చెప్పేసి చూపించట్లేదు. బట్ తిరుగుతున్నాయి. ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నా, ఇక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ 2nd, 3rd, 4th మొత్తం తిరిగితే ఏడో ఒక్కడైతే ఎవడన్నా ఒకడైతే కంపల్సరీ దొరుకుతుంది. దొరికిన తర్వాత ఆ ఫుడ్ ఏదైనా సరే ఖచ్చితంగా తీసుకొని తింటా. అయ్యో మెట్ల మీద ఒక ఏదైనా దొరికిండు బ్రో ఒక్కసారి ఆగు బ్రో, అది ఏందో ఒకసారి ఇస్తే తినేస్తాను నేను. అది ఒక్కడ దొరికిండ్రా అంతసేపు నుంచి చెప్తుండే, ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ దాటిపోయింది. బ్రో भैया हेलो ब्रो, एक चाहिए भाई. क्या है वो? चिकन सादा. कितने का? अंडा बिरयानी 80 रुपये, चिकन 100 रुपये, सादा 70. अंडा एक दे दो. फोन पे है क्या? हाँ एक वो भी दे दो. हाँ कुछ नहीं. फोन पे है क्या? దొరికింది మనకి లాస్ట్ ఫైనల్గా అయితే 60 రూపీసా 80 రూపీస్ అంట ఇది. చాలా ఇప్పటికి. యాక్చువల్లీ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటి అని అంటే 2 eggs ఇచ్చిండు. సో ఆ 2 eggs ప్లస్ పాయింట్. మిగతాదంతా ఇంకా ఏదో ఇప్పుడు తినాలి కాబట్టి, ఆకలి మీద తినాలి కాబట్టి తింటున్నా అంతే. సో తిన్న తర్వాత మళ్ళీ తిరుగుడే మన పని. ఈవినింగ్ వరకు నైట్ నేను పడుకునేంత వరకు తిరుగుడే. ఆల్మోస్ట్ నేను ఒక 2-3 kilometers తిరిగి ఉంటాను నేను మార్నింగ్ నుంచి. చలో తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేద్దాం మన జర్నీ. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ తిరిగిన రైల్వే స్టేషన్ మొత్తం. తిరిగిన తర్వాత ఒక బ్యూటిఫుల్ సీన్ దగ్గర అయితే ఆయన అనమాట. అదేంటంటే నేను వచ్చి ఇప్పుడు స్టెప్స్ పైన కూర్చున్నా. ఎందుకు కూర్చున్నానంటే నిన్న ముందు మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ చేసారు, అంటే అందరూ కూర్చొని ఉన్నారనమాట. అండ్ కింద ఇటు సైడ్ ఇదేంటిది లెఫ్ట్ సైడ్ మొత్తం ప్యాక్ చేశారు అనమాట. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ సీన్ చూపిస్తారు చూడండి, మస్తు మజా ఉంటుంది, మామూలు మజా ఉండదు. చూడండి ఒకసారి.
మార్నింగ్ నుంచి ఎంతో ప్రశాంతంగా ఉన్న రైల్వే స్టేషన్ ఆఫ్టర్నూన్ అయ్యే వరకు చాలా బిజీ అయిపోయింది. అండ్ ఎవ్రీ ప్లాట్ఫామ్లో చాలా మంది జనం అయితే నిలబడ్డారు అనమాట. అండ్ నేను ఇట్లా తిరుగుతూ ఒక మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉన్నా కదా. అండ్ స్కై వాక్ ఉంది కదా, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. సో దీని మీద నేను ఒకటి ఫ్లెక్సీ చూసిన అనమాట, ప్రీపెయిడ్ ఏసీ రెస్ట్ రూమ్ అని చెప్పేసి అయితే ఉందన్నమాట. చూద్దాం, అది 10th ప్లాట్ఫామ్లో ఉందన్నాడు. ఇప్పుడు నేను నడుచుకుంటే 10th ప్లాట్ఫామ్ పోతున్నా, అది ఉందో లేకపోతే అది కూడా బుస్ చేయడం చూడాలి ఒకసారి. నేను ఆ ఏసీ రూమ్ నడుచుకుంటూ వస్తుంటే నాకైతే ఒక అన్న కనిపించిండు, వాటర్ వస్తుండు. ఆ వాటర్ తోటి బండి నడుస్తుందేమో అని చెప్పేసి నేను అడిగినా కానీ వాటర్ క్లీన్ చేయడానికంట అది. నాకు అట్లా అనిపించింది. అంటే నేను అనుకున్నా అరే వాటర్ తోటి నడుస్తున్నా ఏంది బండి అని చెప్పి. కానీ ఛార్జింగ్ అన్న అది స్వీపింగ్ మిషన్ కదా ఇది, కింద అది ఊడ్సరి రైల్వే స్టేషన్ మొత్తం ఊడ్చేయడానికి మిషన్ అనమాట ఇది. వేరే బండి ఉంటే అన్న మెల్లగా సెట్ చేసి తిరుగుతుంటుంది దాని మీద దీని మీద. కాకపోతే అది అన్నది తిరగడానికి లేదు కదా. పోదాం ఏసీ రూమ్కి అయితే పోయి చూద్దాం. ఓకే అన్న, ఏం పేరన్నా? స్వామి. నాకు తెలియదు కదా స్వామి అంట అన్న పేరు. ఓకే, ఒక అతను అయితే పరిచయం అండి ఒక్క పొద్దున్న నుంచి. ఏసీ రూమ్ అంటే ఇది యాక్చువల్గా ఎందుకు అని అంటే, ఇంతకుముందు నేను ఆడ వెయిటింగ్ హాల్ అని చెప్పేసి ఏసీ అని పెట్టింది కదా, అది అసలు ఏసీ రూమే కాదు. ఇప్పుడు తీసుకున్న రూమ్ అయితే సూపర్. ఇది 25 రూపీస్కి 1 అవర్ స్టే చేసి మనము 25 రూపీస్ కట్టేసి నేను ఇంకా ఒక 1 అవర్ అట్లా వాడుకుందాం అని చెప్పేసి వచ్చిన. కానీ బాగున్నాయి యాక్చువల్లీ, ఈ రూమ్ బాగుంది. అండ్ సోఫా సెట్టింగ్ అండ్ సిట్టింగ్ కూడా చైర్స్ అవి ఉన్నాయి. సోఫాస్ మాత్రం సూపర్ ఉన్నాయి. నేను చూపిస్తాను చూడండి ఒకసారి, చాలా బాగుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 10th ఉంటుంది అనమాట ఇది. సో నైస్. ఆ ఏసీ రూమ్లో రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్లాట్ఫామ్స్ పైకి వచ్చిన తర్వాత జనాలు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. ఆఫ్టర్నూన్ అయితే చూపించిన కదా, ఆఫ్టర్నూన్ అంతా రష్ ఉండేను. ఈవినింగ్ ఎందుకు చాలా తక్కువ మంది ఉన్నారు. యాక్చువల్గా అయితే స్టేషన్స్లో ఈవినింగ్ ఎక్కువ రష్ ఉండాలి, ఎందుకంటే నైట్ జర్నీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి ఈవినింగ్ రష్ ఉండాలి. మరి ఇప్పటివరకు అయితే రష్ లేదు. చూద్దాం ఇంకెంత రష్ ఉంటుందో. నేను ఈరోజు ఏమేమి అబ్జర్వ్ చేస్తున్నాం అన్నీ చూద్దాము. ఒక 2 ట్రైన్స్ అయితే వచ్చినాయి అనుకుంటా, ఇప్పుడే వచ్చినాయి. నా బ్యాక్ సైడ్ మీకు చూపిస్తా, అటు సైడ్. ఇప్పుడు దానికి మళ్ళీ ఇది మొత్తం ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మొత్తం ఫిల్ అవుతుంది ఇప్పుడు దానికి ఈ ఈవినింగ్ సైడ్. సో చూడడానికి సన్సెట్ అంతా కూడా నాకు చాలా బాగా అనిపిస్తుంది. నైస్. ఒక స్టేషన్లో ఎంత మంచిగా ఉంటుందో అనిపించింది సార్ ఫస్ట్ టైం. ఆఫ్టర్నూన్ కొంచెం ఇబ్బంది పడ్డా కానీ ఈవినింగ్ వరకు నా బాడీ దీన్ని అబ్జర్వ్ చేసుకున్నాను స్టేషన్ని. ఓకే, స్టేషన్ ఈ 3 days నీ ఇల్లు అని చెప్పి. ఈ రోజు రైల్వే స్టేషన్ని ఒక ట్రావెలర్లా కాకుండా ఒక అబ్జర్వర్లా చూస్తున్నా. ఈ స్టేషన్లో కూలీస్, చాయ్ వెండర్స్ అండ్ వర్కర్స్, పబ్లిక్ స్లెప్ట్ ఆన్ ప్లాట్ఫామ్స్, ఎవ్రీథింగ్ ఐఎమ్ అబ్జర్వింగ్. యాక్చువల్లీ ఇవన్నీ క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఈ రైల్వే స్టేషన్ నా ఒక్కడికే కాదు, ఇక్కడున్న 80% ప్యాసింజర్స్కి ఇది ఒక ఇల్లే. మనం ట్రైన్ జర్నీ చేసేటప్పుడు చాలా హరిబరిగా ఉంటాం. మన ట్రైన్ వచ్చిందా, ట్రైన్ ఎక్కామా, ఇయర్ ఫోన్స్ పెట్టి మొబైల్ యూస్ చేసామా. ఈసారి అట్లా కాకుండా ఒక 1 అవర్ స్టేషన్ ఎన్విరాన్మెంట్ని అబ్జర్వ్ చేయండి. ఎప్పుడూ ఒకేలాగా కనిపించే ఈ స్టేషన్ ఆ 1 అవర్ మాత్రం స్పెషల్గా కనిపిస్తుంది. 100 రూపీస్ కోసం సామాన్లు మోసే కూలీ, 10 రూపీస్ కోసం కష్టపడే ఛాయ్ వాలా, ఇలా ప్రతి ఒక్కరూ స్పెషల్గా కనిపిస్తారు. స్టేషన్ మొత్తం తిరిగి మళ్ళీ వెయిటింగ్ హాల్లోకి వచ్చి కూర్చుంటే ఒక బ్రదర్ అయితే పరిచయం అయ్యాడు. आपका नाम क्या है भाई? कौशल. उसका नाम कौशल है. बिहार से आया हमने. अंदर हिंदी वही है, सही बात कर रहा हूँ मैं. हिंदी मेरे को इतना ज़्यादा नहीं आता, बोलने को थोड़ा थोड़ा आता है, थोड़ा एडजस्ट कर लो मुझे. किधर जा रहे हैं आप? बिहार जा रहे हैं क्या? औरंगाबाद जिला. इधर कहाँ रहते? औरंगाबाद. इधर हैदराबाद पूरा शिफ्ट. हैदराबाद? पूरा हैदराबाद चलते. हाँ वो नहीं, आपका गांव किधर है? मतलब होम हाउस किधर है? स्टेइंग किधर हैदराबाद में? हैदराबाद में हाउस नहीं है. हाँ, गाड़ी में भी रहते. गाड़ी में ही रहते हैं क्या? हाँ अच्छा है भाई. अब मेरे को कुछ बोला है ना अभी, आपका सामान चोरी हो गया बोल के. क्या हुआ मेरे को एक बार वो बताओ छोड़ भाई. दीजिए, वो चला गया. हाँ, वो ठीक है, चला गया. चला गया? क्या गया? वो जाना ही. बैग और कुछ. वो जाना ही था. हाँ? అరే మొత్తం ఎట్లా అంటే సిగ్గుపడుతున్నాడు మొత్తం వీడు. సిగ్గుపడి చెప్తున్నాడు అనమాట, చెప్పాలా వద్దా, నా గర్ల్ ఫ్రెండ్ తిడతాదు బ్రో అది ఇది అని చెప్పేసి అంటున్నాడు. బట్ ఇట్స్ ఓకే, నైస్, ఒక ఫన్నీ కాన్వో. అండ్ వీళ్ళతో పాటు ये क्या है भाई? ये ड्रम क्या है? ये ड्रम में सामान रखाएगा. सामान रखा है क्या? ड्रम देके मेरे को क्या याद आया पता है? ఆ డ్రమ్ చూసి నాకు ఏం గుర్తొచ్చింది తెలుసా? మోస్ట్ ట్రెండింగ్ టాపిక్, అందరికీ తెలిసింది, అందరిని భయానికి గురి చేసింది అది ఒక్కటే టాపిక్, ఆ డ్రమ్ సీన్ అనేది. సో నాకు అది గుర్తొచ్చింది అనమాట. అండ్ వీళ్ళు వచ్చి సడన్గా నా పక్కన కూర్చున్నారు. చూకి అసలు ఏంటి వీళ్ళు డ్రమ్ పట్టుకొస్తున్నారు ఏంది అని చెప్పేసి నేను ఆలోచించి కూర్చున్న తర్వాత మెల్లగా బ్రో అని చెప్పేసి మాట కలిపి అసలు ఏంది బ్రో మీరు ఎక్కడి నుంచి వస్తారు ఏంది అని చెప్పేసి తెలుసుకున్నాను అనమాట. సో ఓకే, కౌశల్ కదా, కౌశల్
నైస్ టు మీట్ యూ షేక్ అనేది ఏదో బై ఠీకే థ్యాంక్ యూ. మన బీహార్ ఫ్రెండ్ కౌశల్తో మాట్లాడి మళ్ళీ తిరుగుడు స్టార్ట్ చేసిన. టైం చూస్తే 6 PM అయింది. అండ్ ఈవినింగ్ అయితే చాలు నన్ను వెంటాడే ఎమోషన్ ఛాయ్. అది ఒక ఛాయ్ల వరకు మాత్రమే తెలుస్తుంది. ఒక 10 రూపీస్ పెట్టి ఛాయ్ తీసుకుంది ఆయన. యూనో రైల్వే స్టేషన్లో ఛాయ్కి ఇంట్లో వాటర్కి పెద్ద తేడా ఏమి ఉండదు, కలర్ చేంజ్ అంతే. టైం నేను స్టేషన్ తోటి మంచిగా మింగిల్ అయిపోయి తిరుగుతూ చూస్తూ ఉంటే టైం వచ్చి 8 అయింది. సికింద్రాబాద్లో నేను మార్నింగ్ 10 నుంచి 8 వరకు ఉన్నా అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అండ్ నాకు కూడా ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. అంటే జర్నీలో ఏదో అందరూ జర్నీ కోసం వచ్చి పోతారు కదా, నేను జస్ట్ స్టేషన్ అబ్జర్వ్ చేసిన ఈరోజు మంచిగా అనిపిస్తుంది. అండ్ డిన్నర్కి టైం కూడా అయింది. డిన్నర్ కోసం మళ్ళీ సర్చ్ అనమాట. ఎక్కడైనా ఏ ప్లాట్ఫామ్లోనైనా మళ్ళీ అండా బిర్యానీ దొరికితే తీసుకొని తినుడే. చలో సర్చింగ్ స్టార్ట్ करना है. अंडा बिरयानी ఉందన్నా? अंडा बिरयानी चपाती ఓన్లీ చపాతీ అన్నా? నార్మల్ చపాతీ కర్రీ అదే ఇస్మే అదే కిత్తే 50 రూపీస్. ఇక్కడ మనోడి దగ్గర కూడా చపాతీ ఉంది. 3 చపాతీలు అని చోలే కర్ర ఏదో ఇస్తాడంట. ఆ 3 చపాతీలు తింటే మనకు మళ్ళీ ఆగలేదు నైట్. అండా బిర్యానీ తీసుకొస్తాను, ఒక 2 minutes వెయిట్ చేయన్నాడు. వెయిట్ చేస్తున్నా. మనకైతే ఆ అండా బిర్యానీ ప్యాకేజ్ ఇచ్చిండు 80 రూపీస్. మళ్ళీ 80 రూపీస్ అయితే అయిందనమాట. తినేసి ఇంకా ఆల్మోస్ట్ నేను మార్నింగ్ నుంచి ఎంత లేదన్నా ఒక 2-3 కిలోమీటర్స్ అయితే తిరుగుంటా. ఎందుకంటే మొత్తం తిరుగుతూనే ఉన్నా తగులుకొని. సో తిని ప్లేస్ ఎక్కడైనా దొరికితే ఆ ప్లేస్ చూసుకొని పడుకొని నెక్స్ట్ డే మళ్ళీ నా డెస్టినేషన్ ఎక్కడికి అనేది రివీల్ చేస్తా. సో ఫస్ట్ అయితే ఇది డిన్నర్ అయితే కంప్లీట్ చేద్దాం. ఇది నా డే 1 ఎక్స్పీరియన్స్ ఎట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. టైం వచ్చి అరౌండ్ 9:30 అట్లా అవుతుంది అనమాట. అండ్ మార్నింగ్ అంటే ఈ రైల్వే స్టేషన్లో మనకి ఎక్కువ నిద్ర పట్టదు, ఏది ఉండదు కాబట్టి ఇప్పుడు బయట ఎక్కడైనా జగా చూసుకొని పండుకోవాలన్నమాట. రైల్వే స్టేషన్లోనే బయట పడుకోవాలి. రూమ్స్ కానీ ఏసీ రూమ్లో పడుకుంటే గంటకి 25 రూపీస్ అంటే మన బడ్జెట్ మొత్తం ఇక్కడనే అవుతుంది. అందుకని చెప్పి బయటనే ఎక్కడ ప్లేస్ చూసుకొని అయితే వండుకోవాలి. అండ్ నాకు తెలిసి నేను ఇప్పటి వరకు మీకు ఈ వీడియో బోర్ కొట్టలేదని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే దీని కొత్తగా నేను ట్రై చేసిన. నాకు తెలిసి అంటే ఇన్ని రోజులు జస్ట్ ట్రావెలింగ్ చేస్తుంటే ట్రావెలింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుండే కదా. సో ఇది నాకు కొంచెం కొత్తగా అనిపించి నేను అయితే ఎక్స్పీరియన్స్ చేసి చెప్పిన. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ రేపు మళ్ళీ నెక్స్ట్ స్టేషన్లో అయితే కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.